అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదల నరికి పడేశాడు. is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఎన్టీఆర్ అన్న వాటు మూవీని హేటర్స్ అందరూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు భయ్యా. ఈ వాటు మూవీ 4 days లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. అసలు మ్యాట్ ఏంటంటే రజనీకాంత్ గారి కూలీ మూవీ కంటే వాటు మూవీకి బెటర్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం కూలీ మూవీనే డామినేట్ చేస్తుందని చెప్పాలి. అనిరుద్ మ్యూజిక్ కి ఆడియన్స్ అందరూ పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఈ వాటు మూవీ ఓవర్సీస్ లో 60 crores అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ 4 days లో బాక్స్ ఆఫీస్ దగ్గర 250 crores కలెక్ట్ చేసింది. అయితే ఈ కలెక్షన్స్ అన్ని చూసి హేటర్స్ అందరూ ఎన్టీఆర్ అన్నని రజనీకాంత్ స్టార్డమ్ ని ఎవ్వరూ టచ్ చేయలేరు అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఈ 2 మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మన బాలయ్య గారిని సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ చేయట్లేదు భయ్యా. 2 పెద్ద సినిమాలు ఒకటేసారి రిలీజ్ అయితే ఏ సినిమాకి సరిగ్గా స్క్రీన్లు దొరకవు. అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజీ ఇంకా బాలకృష్ణ అఖండ 2 ఈ 2 మూవీస్ సెప్టెంబర్ 25th రిలీజ్ కాబోతున్నాయని మన అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2 మూవీస్ లో ఒక మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే బాలయ్య సినిమా ఓజీకి పోటీగా వస్తే కలెక్షన్స్ లో భారీ ఎఫెక్ట్ పడుతుందని అఖండ 2 మూవీ పోస్ట్ పోన్ అనే అనఫీషియల్ గా అప్డేట్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఇంకా ఓజీకి తిరుగులేదు అని హ్యాపీగా ఉన్నారు. ఈ 2 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్.